సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ డివిజన్ బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ మహిళా నేత కాటా సునీత గౌడ్ మీడియా సమావేశం ఆస్తి తగాదాల్లో భాగంగా అధికారం అడ్డపెట్టుకుని అన్న రాజేష్ గౌడ్ను గళ్లా పట్టుకుని కొట్టారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఓడబీకే వరకు నేను ఊరుకోను, అసభ్యకరమైన పదజాలంతో మహిళలను చూడకుండా తిట్టారన్నారు. కాటాకు వారి తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. దర్శన్ గౌడ్కు రాజేష్ పుట్టలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. డిఎన్ఏ టెస్ట్ చేయిందాం రమ్మన్నారు. సొంత పార్టీలోనే టికెట్ రాకపోతే రేవంత్ రెడ్డి ఇంటిపై రాళ్లు వేయిస్తారు. ఎంపీ క్యాడెట్ నీలం మధు చెంప పగలగొడతామంటారు. వారిది ఏం సంస్కారం? తనపై అసభ్యంగా ప్రవర్తించినందుకు ఏసీపీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తన కుటుంబ సభ్యులకు కాటా శ్రీనివాస్ గౌడ్తో ప్రాణహాని ఉందన్నారు. మాకు ఇవ్వలేదు సార్, అది మాకు ఇవ్వలేదు. అంటే నో ఇష్యూస్. ఇది మాకు పోలీస్ డిపా వచ్చింది. ఇందులో ఓకే జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. జీరో ఎఫ్ఐఆర్ కమిషనర్ గారితో మాట్లాడాను. నేను ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడిన. ఇంకొక విషయము, మాటికి వాళ్ళు నేర్పించిరు వీళ్ళు నేర్పించిరు అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ గుర్తుపెట్టుకో, ఐఎమ్ నాట్ ఎ చైల్డ్, ఐఎమ్ 43 years old ఉమెన్. నాకెవరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ ఉమెన్, గోల్డ్ మెడలిస్ట్. ఇంకొకసారి వీళ్ళు నేర్పించిరు వాళ్ళు నేర్పించిరు, వీళ్ళు పైసలు ఇచ్చిరు వాళ్ళు పైసలు, ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడినావో జాగ్రత్త చెప్తున్నా. ఈరోజు నేను ప్రెస్ ఇంతమంది సమక్షంలో చెప్తున్నా, నా ఫ్యామిలీలో చీమ చిట్టు కన్నా నువ్వే రెస్పాన్సిబుల్. ఇది 4 సంవత్సరాల క్రితం కూడా నేను చెప్పిన. నా ఫ్యామిలీకి నీ నుంచి థ్రెట్ ఉంది. ఈరోజు నేను కమిషనర్ గారు కలిసి శాశ్వతం కాదు ఎవరికి. ఇవాళ నువ్వు ఉండొచ్చు, రేపు ఇంకో రావచ్చు, నెక్స్ట్ ఇంకొక జనరేషన్ రావచ్చు. ఈరోజు నా ప్రవర్తన నచ్చి, నా బిహేవియర్ నచ్చి, నేను చేసే హెల్పింగ్ నేచర్ నచ్చి నా దగ్గరికి జనాలు వస్తున్నారు. వాళ్ళకు ఫోన్లు చేసి నేను అది చేస్తా, నువ్వు ఆమె దగ్గరికి ఎందుకు పోతున్నావు, నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు పోతున్నావు, హూ ఆర్ యూ టు సే దాట్? ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ద రైట్ టు స్పీక్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రైట్ టు టేక్ దర్ ఓన్ డెసిషన్. అట్లాంటిది నువ్వేది మాట్లాడేది? ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేస్తాడు సార్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు. ఫోన్లు చేసి మీ అంతు చూస్తా, నా గవర్నమెంట్ నడుస్తుంది, మీకు డబల్ బెడ్రూమ్లు రానియకుండా చేస్తా. ఇవ్యా యాజ్ ఎ లీడర్ యూ విల్ టాక్ లైక్ దిస్? ఇదా మీరు మాట్లాడాల్సింది? బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కాబట్టి కొద్ది రోజులు ఆఫీస్ పెట్లు ఉంటావు, ఆఫీస్ పోతున్నారు డ్రైవర్లు అందరు. కొద్ది రోజులు తెల్లాపూర్లు పోతారు వాళ్ళంతా. కొద్ది రోజులు అపర్ణాలు ఉంటావు, అక్కడికి పోతారు. కొద్ది రోజులు అశోక్ నగర్. సార్ మీ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి సార్ మాకు, అట్లీస్ట్ మీ కార్యకర్తలకు ఇవ్వండి సార్, ఎందుకంటే మీ కార్యకర్తలు కూడా చెప్తారు నాకు. మీ పర్మనెంట్ అడ్రస్ ఏది సార్? ఇప్పుడు నా పర్మనెంట్ అడ్రస్ అంటే 2-69 అమీన్పూర్, లేదంటే నాకు మదీనాగూడలో ఇల్లు ఉంది అది చెప్తా, లేదంటే నాకు అశోక్ నగర్లో 23-9/2A వినాయక్ నగర్ అశోక్ నగర్ నేను చెప్తా. బికాస్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. వెర్ ఈస్ యువర్ అడ్రస్? చెప్పు నీ అడ్రస్ ఏది అసలు? చిల్లర రాజకీయాలు చేసి అమాయకుడైనటువంటి కాటా రాజేష్ గౌడ్ మీద కానీ ఇట్లాంటి చేసిననుకో, ఆయన హార్ట్ పేషెంట్. ఇట్లాంటి ఇంకొకసారి జరిగితే నా కొడుకు, ఇది చూడండి, 8 మంది 9 మంది అక్కడ 2 కార్లు వేసుకొని వచ్చి కూర్చొని టిఫిన్లు తినుకుంటా. అంటే మేమేం తప్పు చేసినాం? అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ ఉమెన్ లీడర్ మీద అరాచకం జరిగితే బీఆర్ఎస్ వాళ్ళు నోరిప్పొద్దు. రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే బీఆర్ఎస్ లీడర్లు పోస్టులు చేసినా ఏదైనా చేసినా ఎట్లా కేసులు పెట్టి ఎట్లా ఇచ్చేస్తున్నారో సేమ్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు సార్. ఇదిగోండి మా హస్బెండ్ షర్ట్ చూడండి ఒకసారి. మా హస్బెండ్ ఏం అన్నోన్ పర్సన్ కాదు, మీ అందరికీ తెలుసు. ఈరోజు నిన్న బీపీ 160, నిన్న ఆయన బీపీ 160 మాట్లాడలేని స్టేజ్లో ఉన్నాడు. ఏంటి సార్? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. సిస్టర్ ఇన్ లా నేను ఇన్ మై యాబ్సెన్స్, అదొకటి. తర్వాత ఆ సీట్ 50 లక్షలు మేము టికెట్కి ఇచ్చింది సార్ మా హస్బెండ్, అది మాకు ఇప్పటిదాకా రాలేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్, ఈ 3 మీద ఫైల్ చేయమని చెప్పినాము. ఏంటండి? లేదు, నేనే ఇచ్చా. ఎందుకంటే అన్న చాలా డాక్టర్ ఆల్రెడీ చెప్పిండు, ఏ మెంటల్ టెన్షన్స్ పెట్టకండి, ఏదన్నా మీరు చూసుకోండి, పొలిటికల్గా ఆయన ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పారు. సో ఆయనకు మేము రెస్ట్ ఇచ్చినాము. వెరీ గుడ్ క్వశ్చన్. ఈ ఇంచుమించు 2005 నుంచి నడుస్తుంది సార్ ఇది. శశికళ మేడం సర్పంచ్ గెలిచిన రోజు నుంచి మా ఇంట్లో ఆ టాపిక్ నడుస్తుంది. కొద్ది రోజులు శశికళ మేడంకి అమ్ముడు పోయిన నేను. 2005 సర్పంచ్ ఎలక్షన్లో మా బామ్మగారు ఓడిపోయి శశికళ మేడం గారు గెలిచినప్పుడు నేను అమ్ముడు పోయిన శశికళ గారికి. ఓకే, 2014లో
నేను ఏ రాజకీయంలో లేను అప్పటి వరకు, ఇప్పుడు లేను, ఇప్పుడున్నాను, ఆ టైంలో నేను లేను. అప్పుడు మైపాలరెడ్డి గారితో కుమ్మక్క అయిపోయినాం, కోర్టు తెచ్చేసుకున్నాం. కోర్టు తెచ్చుకుంటే నేను ఎందుకు సార్ ప్యాలెస్లు కట్టుకోలేను? నేనెందుకు 15 ఏళ్ళు జాబ్ చేసుకొని నేను తెస్తాను? కాట దర్శన్ గౌడ్కి రాజేష్ గౌడ్ పుట్టలేడని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంట. మీరెవరు సార్ చెప్పడానికి ఆ మాట? నీ తల్లి నిప్పుకుంటే కట్టు బట్టలతోటి చిల్లి గవ్వ 100 కోట్ల ఆస్తుంది కదా నీకు నీ అన్నదమ్ములకి, చిల్లి గవ్వ ముట్టకుండా కట్టు బట్టలతోటి అమీన్పూర్ వదిలేసి వెళ్ళిపోతాను. నేను లేని సమక్షంలో నీ అధికారం పెట్టుకొని అపోజిషన్ పార్టీ లీడర్ మీద నువ్వు దౌర్జన్యం చేస్తావు. నువ్వేం చెప్తావు నా సావుకు రావద్దని? నేను చెప్తున్నా, 4 సంవత్సరాల క్రితమే నీళ్ళు వదిలేసినాం మేము. నువ్వెవరు ఆ మాట చెప్పడానికి? నీ అన్నకి నేను వస్తే నువ్వు రావద్దు, నువ్వు వస్తే నేను రావద్దు, ఎవరు నువ్వు మాట్లాడతాను ఆ మాట? దమ్ముంటే ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో. నేను ఎదుర్కొంటలేదా 4 సంవత్సరాల నుంచి? ఒక లేడీ అయి ఉండి ప్రతి క్షణము నేను ఎదుర్కొంటున్నా ప్రతి చోట. ఇప్పుడు తీస్తా. నువ్వు అన్నావు కదా ఆ రోజు మా వదిన గారు అని సంబోధించినవే నెల క్రితము. మరి ఈరోజు అదే వదిన గారు నీకు XYZ అయ్యిందా? మరి నీ వెనకాల పెట్టుకొని తిరుగుతున్నావు కదా ఒక లేడీ లీడర్ని, మరి ఆమె మాట్లాడు ఆ మాట. నీ ఇంట్లో నీ బిడ్డ ఉంది, నీ బిడ్డని పెట్టి మాట్లాడుకో ఆ మాట. అంతేకాని ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి మెదొద్దు. మేము 7 కోట్ల భూమి పైసలు అడగొద్దు. మేము టికెట్ రాకపోతే 50 లక్షలు ఎవరు సార్ ముష్టిపడేసింది నీకు ఆ రోజు? 50 లక్షలు ఎవరు ఇచ్చారు సార్? ఫ్యామిలీ మెంబర్, సొంత పెళ్ళానికి, సొంత కన్న పిల్లలకి చెప్పకుండా నీ అన్న ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి నీకు 50 లక్షలు. 50 లక్షలు నీకు ట్రాన్సాక్షన్ చేసినందుకు నువ్వు కృతజ్ఞతగా అన్న గల్లబట్టి అరే నువ్వెవడ్రా అని మాట్లాడతావు. మరి నీ తండ్రి చనిపోయినప్పుడు నీ తండ్రి దహన సంస్కారాలు చేసేటోరు ఎవరు? కాట రాజేష్ గౌడ్. ఆ రోజు ఎందుకు వచ్చి మరి చెప్పలేవు? దర్శన్ గౌడ్కి ఒకడే ఒక కొడుకు, దహన సంస్కారాలు నేను చేస్తా, ఆయన చేయడానికి ఎందుకు చెప్పలేవు ఆ రోజు? ఈరోజు మాట్లాడతావు నువ్వు దర్శన్ గౌడ్కి ఒక్క కొడుకని. ఎన్ని రోజులు వేసుకుంటావు సార్ మాస్క్? ఇంకా తీయి సార్ మాస్క్. ఇంకా ప్రపంచానికి చెప్పినా నేను దర్శన్ గౌడ్కి 2 పిల్లలు, 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు అని చెప్పినా నేను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ తల్లిని తీసుకొచ్చుకొని DNA టెస్ట్ చెప్పిస్తావు. వీఆర్ రెడీ ఫర్ DNA టెస్ట్ ఎట్ ఎనీ టైమ్, ఎట్ ఎనీ ప్లేస్. వీఆర్ రెడీ. తీసుకుంటా, నేను తీస్తున్నానంట. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకొని, మీరు గతం మర్చిపోయినట్టున్నారు. Go back to flashback. 1999, when you are 17 years old, what you have done? Tell me now. చెప్పు, ఇప్పుడు సమాధానం చెప్పు. 1999లో ఏం చేసినావు? ఏం చేస్తే అప్పుడు నీ తండ్రి కాట దర్శన్ గౌడ్ గారు అమీన్పూర్ సర్పంచ్ ఉండే. నేను ఎందుకు ఇంట్లోకి రానియలేడు? చెప్పు సమాధానం. అప్పటికి నేను ఇంకా నీ ఇంటి కోడల్ని కాదు. అప్పటికి నేను అప్పుడు కేవలం నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన PG చేస్తున్నప్పుడు. ఆ సమాధానం చెప్పు. అప్పుడు పరువు పోలేదా? అయ్యా నీ ఇంటి పరువు పోలేదా? నీకు టికెట్ రాకపోతే ఇప్పుడున్న ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు సీఎం, ఆయన ఇంటి మీద రాళ్ళేపించి, ఇదేనా నీ సంస్కారం? ఈరోజు దర్శన్ గౌడ్ చనిపోయిన రోజు ఈరోజు నువ్వేం చేసినావు? ఈరోజు ప్రశాంతంగా పూజ చేసుకొని ఇవ్వలేవు మమ్మల్ని. ఈరోజు నువ్వు ఒక BRS ఉమెన్ లీడర్గా ప్రశ్నిస్తున్నా నేను. ఈరోజు నీ వదినగానో నీ అన్న పెళ్ళానిగానో ప్రశ్నిస్తలేదు. నువ్వెవడవో నేనెవరో. నీకు రాజకీయంగా దమ్ము ధైర్యం ఉంటే ఎదుర్కో నన్ను. అంతేగాని పెళ్ళాం చాటు మోగన్లాగా చిల్లర రాజకీయాలు చేసుకుంటూ నీకు చేత కాకపోతే మేమేం చేస్తాము? నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందంటే నేను ఆ విధంగా మాట్లాడుకుంటా, ఆ విధంగా రాజకీయాలు చేసుకుంటా, చిన్న స్థాయి మనుషులతోటి చిన్నగా తిరుగుతాను. నీలాగా నాకు 100 కోట్లు ఉంది, నాకు 1000 కోట్లు ఉందని చెప్పుకునే మనిషిని కాదు నేను. నాకు కష్టం విలువ తెలుసు, పైసా విలువ తెలుసు. నేను సార్ ఇదంతా జరిగిన తర్వాత నేను లింగంపల్లి ఆర్సీపురం ACP ఆఫీస్ సంప్రదించిన, ACP సార్తో మాట్లాడిన. CCTV ఫోటేజ్ అడుగుతూ నాకు CCTV ఫోటేజ్ ఇవ్వలేదు మా చిన్నమామ గారు. నేను తర్వాత ఇస్తానమ్మా, నువ్వు మాట్లాడకు. నువ్వు 2 రోజులు నువ్వు రాజుని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసుకో, నువ్వు ఆయనకు రెస్ట్ తెచ్చుకో, మీరు రిలాక్స్ అయ్యి 2 డేస్కి రండి అంటే. ఇదేమన్నా టైంపాస్ మన ప్రోగ్రామా? రిలాక్స్ అయ్యి రేపు వచ్చి నేను మాట్లాడుకోవడానికి. వాడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు కదా, ఆయన ఇట్లా తోసేసి తన్నిండు. ఆల్రెడీ 3 స్టంట్లు ఉన్నాయి. అపోలో హాస్పిటల్లో 2021లో 2 పడ్డాయి, 2024లో 1 పడింది. హీజ్ ఎ హార్ట్ పేషెంట్. ఆయనని తన్ని కొడితే కింద పడ్డాడు, సడన్గా స్ట్రోక్ వస్తే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఎవరి ఇల్లు మునుగుతుంది? నా ఇల్లు మునుగుతుంది. నీ ఆస్తులు నీ బొంద మీద పెట్టుకొని పో. నాకు వస్తుంది వల్గర్ లాంగ్వేజ్, బట్ ఐ హ్యావ్ రెస్పెక్ట్. నేను మాట్లాడను ఆ లాంగ్వేజ్. నేను నీకంటే ఎక్కువ బాగా మాట్లాడుతాను. దో ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్,
నేను మాస్ మాట్లాడతాను, క్లాస్ మాట్లాడతాను. నీలాగా ఏది పడుతుంది మాట్లాడి అమాయకుడు దొరకంగానే 4 దెబ్బలేసి పోయి దాచుకునే మనిషిని కాదు నేను. దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నీకు నిద్ర పట్టకపోతే తెల్లారి ప్రెస్ మీట్ పెట్టుకొని 100% ఇది రాంగ్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వు. నువ్వు మీద ఎటువంటి ఆరోపణలు చేసినా, నా ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ మీద ఏమన్నా అరాచకాలు చేసినా నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతా. జనాలు ఆల్రెడీ కూర్చోబెడుతున్నారు సార్ మిమ్మల్ని. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు సోకాల్డ్ ఇన్ఛార్జ్ ఆఫ్ పటాన్చెరు మిమ్మల్ని కూర్చోబెడుతున్నారు కదా జనాలు. సరిపోవట్లేదా సార్ ఇంకా మీకు? ఇంకా తన్నించుకుంటా అంటారు ఏంటి సార్ మీరు మాటికి వచ్చి? నేను ప్రశాంతంగా మా మామగారు సంవత్సరికం చేసుకునే పనిలో నేను ఫుడ్ డొనేషన్ ప్లాన్ చేసుకుంటుంటే ఆస్తి పంపకాలని చెప్పి పిలిపించుకొని అన్యాయంగా దౌర్జన్యంగా ఇవా సార్ మీ రాజకీయాలు? ఇదా సార్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మార్చండి సార్, మీ ఇన్ఛార్జ్లను మార్చుకోండి, కొత్త వాళ్ళని తెచ్చుకోండి సార్. ఎంతసేపు పాత చింతకాయ పచ్చడిలాగా ఇన్ఛార్జ్ విని ఆ ఇన్ఛార్జ్ స్పెల్లింగే మర్చిపోయేటట్టున్నా నేనైతే. బాబా ఎమ్మెల్యే అని ఎన్నిసార్లు చెప్పుకోవడం ఎమ్మెల్యే అని. ఏమి ఇన్ఛార్జ్ సార్? ఇన్ఛార్జ్ అంటే బాధ్యత, రెస్పాన్స్. అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నమస్కారము. ఆల్రెడీ అందరికీ తెలిసిన మనిషినే నేను. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఒక ఫ్యామిలీ పర్సనే కాకుండా పటాన్చెరుకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే ఒక రోల్ మోడల్ అని చెప్పుకునే లీడర్ మీద నేను మాట్లాడబోతున్నా. సో కాల్డ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి మీద మాట్లాడబోతున్నా నేను. ఇది ఫ్యామిలీ కమ్ పొలిటికల్ ఇష్యూ. నిన్న మార్నింగ్ 12 గంటలకి అంటే పొద్దున 10:30, 8:30 ఆ టైంలో కాటా రాజేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ లీడర్, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి అన్న దర్శన్ గౌడ్ గారి మొదటి కొడుకు నిన్న ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏవైతే జరుగుతున్నాయో 4 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు. ఈ ఆస్తి పంపకాల గొడవలు ఇవన్నీ తెలిసిన విషయమే. దాని మీద మాట్లాడదామని చెప్పి మా చిన్న మామగారు అయినటువంటి కృష్ణాగౌడ్, కాటా కృష్ణాగౌడ్ గారింటికి పిలిపించారు. అశోక్ నగర్లో, వినాయక్ నగర్లో ఉంది ఆయన ఇల్లు. అక్కడ మా పెద్ద మామగారు వాళ్ళ అబ్బాయి